నాగమల్లేశ్వరి గారు, ఈరోజు యూరియా సమస్య ఉంది, గిట్టుబాటు ధర లేదు. టమాటా చూస్తేనా రూపాయి, ఈ ఉల్లిపాయ చూస్తే ₹2. ఈ విధంగా ధరలు పడిపోయి రైతులు అల్లాడుతున్నది ఒకటి. ఫీజు రియంబర్స్మెంట్ లేక, విద్యార్థులు సర్టిఫికేట్లు అందక, పై చదువులకు వెళ్ళలేక అగచాట్లు పడుతున్నది ఇంకొకటి. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహాయజ్ఞంలా తీసుకొస్తే వాటిని పప్పు బెల్లాల్లా 10 మెడికల్ కాలేజీలని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పప్పు బెల్లాల్లా బినామీలకు చంద్రబాబు నాయుడు గారు అమ్మేస్తుంటే రాష్ట్రం అంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ దాన్ని ఖండిస్తుంటే ఈ వార్తలు ఎక్కడ ఎల్లో మీడియాలో కనిపించవు మేడం. బరిలోకి భారతి ముఖ్య నేతలతో మాటా మంతి, రైమింగ్ బాగుంది. భారతి మాటా మంతి చాలా మంచి రైమింగ్తో రాశారు రాధాకృష్ణ గారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీలో ఏదో ఉందని మన వెంకటరెడ్డి గారు ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు, లేకపోతే సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఈ వార్తలు రాయరా? ఎందుకు మహిళల జీవితాలంటే రాధాకృష్ణ గారికి అంత ఈజీ? అంటే ఇంట్లో మహిళలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా నాకు తెలిసి ఉంటారు, లేకుండా ఏ ఫ్యామిలీ ఉండదు. కానీ ఇంత ఈజీగా ఎలా రాసేస్తారు వాళ్ళు ఇష్టం వచ్చిన రాతలు, ఫోటోలు పెట్టి మరి? సార్, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళకి అదే విధంగా ప్రేక్షకులకి కూడా నా నమస్కారాలు సార్. నమస్తే. ఇవాళ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతూ ఒక యూరియా సమస్య తీసుకోవచ్చు, లేకపోతే రైతులకి గిట్టుబాటు ధర లేకపోవడం చూడొచ్చు, లేకపోతే మహిళల మీద జరుగుతున్నటువంటి అగత్యాలు చూడొచ్చు, లేదు వీళ్ళొచ్చి ఈ 16 నెలలకే 2,10,000 కోట్లు అప్పు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలే చేస్తున్నటువంటి అవినీతి అవ్వచ్చు, లేదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని తీసుకెళ్లి ప్రైవేటీకరణ చేయడం అవ్వచ్చు, లేకపోతే స్టీల్ ప్లాంట్ విషయంలో అవ్వచ్చు. ఇప్పుడు ఇలాగా చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాలను నిర్వీర్యం చేసుకొని ప్రజలు దుమ్మెత్తి పోస్తుంటే ఏం చెయ్యాలో తెలియక, మరి ఇంకా ఆ మాట అనొచ్చు అనకూడదు నేను ఈ ప్యానెల్లో నాకు తెలియదు, కానీ ఆడవాళ్ళ మీద రాజకీయం చేసుకుంటూ బతుకుతున్నారంటే మీ యొక్క పేపర్లు, మళ్ళీ ఆ పేపర్లని ఎంకరేజ్ చేస్తున్నటువంటి మీ పార్టీలు నిజమైన రాజకీయ ఏదో ఎక్స్పీరియన్స్, విజనరీ ఇవి అని అంటారు కదా. మరి నేను ఒక మాట సూటిగా క్వశ్చన్ చేస్తున్నాను సార్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని రోజులు జైల్లో ఉన్నప్పుడు బరిలో భువనేశ్వరి అని మీరు గాని, మీ పేపర్లు గాని, లేకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పోర్టల్లో గాని ఎక్కడైనా వచ్చిందా? లేదు. వచ్చిందా సార్? లేదు. బరిలో భువనేశ్వరిని ఎక్కడైనా వచ్చిందా? అవును, ఇది కూడా రైమ్ బాగుంది. బరిలో భువనేశ్వరి, బరి భువనేశ్వరి బానే ఉంది. ఇది కూడా రైమ్ రాసులు వచ్చాయి. రాధాకృష్ణ గారు రైమింగ్ ఆయనకి ముఖ్యం కదా. జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి అక్కడ ఉన్నటువంటి మహిళల పేర్లు ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా ఆయన ఎత్తి మాట్లాడినటువంటి సందర్భం ఉందా? అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, లోకేష్ బాబు గారు మాట్లాడతారు, ఆ నిన్నగాకపోతే వచ్చిన డిప్యూటీ సీఎం మాట్లాడతారు. ఏది అందరూ భారతమ్మ కోసమే. ఇప్పుడు మీ పచ్చ పేపర్లలో మీ ఇళ్లలో ఆడవాళ్ళు ఉంటారా? మీరు చేసే ఘనకార్యాలు, మీరు చేసేటువంటి బ్లాక్ మనీలు మీ ఆడవాళ్ళ ఇంట్లో ఏమైనా సర్దుతున్నారా కిచెన్ రూమ్లలో కూర్చొని? అలా ఇంకొక మహిళని అసలు ఆవిడ పాపం అనకూడదు కానీ సార్, రాజకీయాలు పక్కన పెడితే భారతమ్మ గారు అసలు ఆవిడ స్కూల్స్ పిల్లలు, నేను ఒకసారి మొన్న వీడియో చూశాను, అంతమంది అనాథ పిల్లలకి ఆ స్కూల్ నడపడం గాని, అంగవైకల్యంతో ఉన్నటువంటి ఆ బిడ్డల వీడియోలు మామూలుగానే ఎవరు కూడా ముట్టుకోరు సార్. అలాంటి పిల్లల భవిష్యత్తు కోసం ఆవిడ ఆరాట పడుతున్నటువంటి ఒక వ్యక్తిని, ఒక సాధు జంతువు లాంటి ఒక వ్యక్తిని ఎందుకు సార్ అస్తమానం భారతమ్మ 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 జపం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఒక్కసారి కూడా ఏంటి అంటే నాకు ఒక డౌట్ ఏంటంటే వీళ్ళకు ఉండేటటువంటి మైనస్లన్నీ కూడా ఎదుటి వాళ్ళపైన వేసేస్తారు. అక్కడున్న ప్లస్లన్నీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు తన ఖాతాలో వేసుకుంటారు. ఇది సాధారణంగా జరిగేది వీళ్ళ మెంటాలిటీ ప్రకారం. ఇప్పుడు బరిలోకి భారతి అని రాయడం ద్వారా నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా జరుగుతుందా? చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీలో కొంపదీసి దీన్ని బయటికి రాకుండా ఉండడానికి ఇట్లాంటి వార్తలు ఏమైనా రాస్తున్నారా? కాదు సార్, ఆ భువనేశ్వరమ్మ గారికి మొన్న ఎలక్షన్ లో ఆవిడ తిరుగుతున్నప్పుడు ఏ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏమన్నారంటే, నా భర్తకి వయసు అయిపోయింది, నేను ఇంకా రెస్ట్ ఇచ్చేసి నేనే బరిలోకి తిరుగుతానని ఆవిడ చెప్పినటువంటి మాట, మనం చెప్పే మాట కాదు, ఆవిడ మనసులో ఉన్నటువంటి మాట. అట్లా కూడా చెప్తారు ఎవరైనా? భర్తకు వయసు అయిపోయిందని, నువ్వు ఇంట్లో కూర్చో, భర్తకు వయసు అయిపోయిందని భార్య చెప్పడం ఏంది మేడం? ఏం సంసారం అది? అక్కడ ఉన్నటువంటి భార్య కోడలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అన్ని చోట్ల చక్కర్లు కొడుతున్నాయి కదండి. నిజంగా చెప్పారా భువనేశ్వరి గారు?
మాట నా భర్తకు వయసు ఒక అయిపోయిందని. పేపర్లకు రాదే, అది ఈనాడు కానీ ఇంకోటి కానీ. ఒక్కసారిగా చెప్తున్నాను, ఈసారిగా ఏబిఎన్ రాధాకృష్ణ గారికి మీ ఛానల్ ద్వారా నేను ఇస్తున్నటువంటి అది రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, ఈసారి అన్నసరిగా భారతమ్మ కోసం పేపర్లలో రాస్తే మీ రాసే మీ కార్యక్రమ ఏమంటారు ఆ ఆఫీసులో ఉండవు, ఆ పేపర్లో ఉండవు రాబో రోజులలో. అంతమంది మహిళలు వచ్చి మీకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం వస్తుందని గుర్తుపెట్టుకోండి. చెయ్యండి రాజకీయాలు. తప్పు కదా. ఇప్పుడు నేనేమంటానంటే మేడం, ఏ ఫ్యామిలీ అయినా నేనేమంటానంటే ఏ ఫ్యామిలీ అయినా, నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ అయినా, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ అయినా, ఆడవాళ్లను దీంట్లోకి లాగేటటువంటి సంస్కృతి ఏంటి? తప్పే కదా. ఏ ఫ్యామిలీ నుంచి లాగినా తప్పే కదా. భువనేశ్వర్ గురించి తప్పుగా మాట్లాడినా తప్పే, భారతి గారి గురించి తప్పుగా మాట్లాడినా తప్పే, ఈనాడు శైలజ గారి గురించి తప్పుగా మాట్లాడినా తప్పే. ఏ మహిళ గురించి సంబంధం లేని, రాజకీయాలకు సంబంధం లేని మహిళని తీసుకొచ్చి మాట్లాడడం తప్పే కదా. మరి వీళ్ళు ఎందుకు అంత ఈజీగా ఎలా చేయగలుగుతున్నారు? వీళ్ళకేమి నీతి నియమాలు ఇవేమి ఉండవా? ఎక్కడ సార్ మీరు అసలు వాళ్ళ కుటుంబంలోని మహిళల్నే వదలట్లేదనంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు వదులుతున్నారా? జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మగారిని ఎలా తిట్టించారు సార్? నిన్న మొన్న 2 days బ్యాక్ చూసారు, జూనియర్ ఎన్టీఆర్ భార్యని కూడా చాలా దరిద్రంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ పోర్టల్లో కనిపించింది. చాలా దరిద్రంగా మాట్లాడారు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మహిళల్ని మాట్లాడిస్తున్నటువంటి వాళ్ళకి విలువలు ఏముంటాయని మనం వెళ్ళి ఎక్స్పెక్ట్ చేయడం ఒకటి, మళ్ళీ వాళ్ళ కోసం మాట్లాడడం ఒకటే సార్. ఇప్పుడు ఏదో మీరు అన్నారు ఆ ఈనాడు పేపర్ కి సంబంధించిన ఆవిడ భార్య పేరు కూడా మనం ఎప్పుడు ఉచ్చరించలేదు, ఉచ్చరించాం కూడా. ఎందుకంటే మన పార్టీకి ఒక లైన్ ఉంది, మన పార్టీకి ఒక నిబద్ధతలు ఉన్నాయి. అవి దాటి మనం ఏ రోజు మాట్లాడడం, మాకు కూడా ఆ లైన్ ఉంది కాబట్టి మేము మాట్లాడలేకపోతున్నాం. ఎంతసేపు సార్ ఇవాళ భారతమ్మని బరిలోకి భారతి అంటే బరిలోకి భువనేశ్వరి, బరిలోకి బ్రాహ్మిణి అనేది మాకెంతసేపు పని సార్? మాకెంతసేపు పని? మహిళల గురించి మాట్లాడలేం మనం. కూడా గమనించాలి కదా. కరెక్ట్ మాట చెప్పారు. మహిళల గురించి మనం అంత దిగజారి మాట్లాడలేం. ఎవరు మాట్లాడు, ఏ జర్నలిస్టు మాట్లాడలేడు, మీలాంటి పొలిటీషియన్స్ మాట్లాడలేరు. 15 సంవత్సరాలు గాని రాజశేఖర్ రెడ్డి గారు 29 సంవత్సరాల రాజకీయ చరిత్రలో గాని ఒక ఆడపిట్ట శత్రువైనా కూడా తన ఇంటికి వస్తే న్యాయం చేసినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి నోట్ల నుంచి 16 నెలలు జైల్లో వెళ్ళి కూర్చున్నా కూడా ఒక్క రోజు కూడా ఒక మహిళ కోసం మాట్లాడడం కానీ, కించపరిచే విధంగా మాట్లాడడం కానీ ఆయన చరిత్రలో లేనటువంటి వ్యక్తి. ఎన్ని రోజులు రాజకీయం చేశామనేది కాదు సార్, చేసిన కొద్ది రోజులైనా కూడా చరిత్రలో నిలిచిపోయిన రాజకీయం చేయాలి, ఉన్నటువంటి రాజకీయం చేయాలి. మహిళలకి విలువ ఇవ్వలేని వాళ్ళని సీమలలో వేరే మాట అంటారు. నేను ఆ మాట అనకూడదు. ఆన్లైన్ లో ఉండి సీమ రాజకీయాలు కానీ మనం ఏదో మీరు చనిపోయినప్పుడు నిజం గెలవాలి అని ఆవిడ ఒక బస్సు యాత్ర చేసింది. చిత్తూరు శ్రీకాకుళం వరకు నిజం గెలవాలి అని మంగళసూత్రం బయట వేసుకొని నిజం గెలవాలి చేసావే. మరి వాళ్ళ భారత కోసం మీరు మాట్లాడుతున్నటువంటి తీరు కరెక్టేనా? ఏ రోజైనా మనం మాట్లాడామా? రైట్, ఒక్క నిమిషం.